హలో వైటీ ఫ్యామిలీ, హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఈరోజు చూడండి, మేము వెంకటేశ్వర స్వామికి పిండి దీపారాధన చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం ఏదో మనసు బాగాలేదండి. అందుకు ఇలా పిండి దీపాలు వెంకటేశ్వర స్వామికి పెట్టుకున్నామంటే ఇంట్లో కూడా బాగుంటుంది, ఒంట్లో కూడా బాగుంటుంది. శనివారం ఇలా ట్రై చేయండి, మీకు కూడా బాగుంటుంది. శనివారం చేస్తే చాలా మంచిది. ప్రతి శనివారం ఏం చేయనండి, నేను నార్మల్గా ఎప్పుడన్నా అనుకున్నప్పుడు చేస్తాను. చూడండి, పాలు, నెయ్యి, బియ్యం పిండి, బెల్లము, పాలండి. పాలు కావాల్సినంత కలుపుకోండి, నీళ్ళు మాత్రం వేయొద్దు, నీరు వేయకూడదు. ఇలా చూడండి, ఇలా కలుపుకోవాలి బాగా. ఇట్లా ఉండగట్టేటట్టు 2 ఉండలు చేసుకున్నాను చూడండి, 2 పిండి దీపాల కోసం. ఎప్పుడైనా ఇప్పుడు వీటికి హోల్స్ పెడదామండి. హోల్స్ పెట్టాలంటే చేత్తో పెడితే అంత బాగా రావండి, ఎందుకంటే క్రాక్స్ పడతాయి. క్రాక్స్ పడితే అంత అందంగా బాగుండవు. దీంతో కూడా క్రాక్స్ పడతాయి, కానీ మనం లైట్గా పడతాయి కాబట్టి స్క్రాచెస్ దాన్ని చేత్తో సరి చేసుకోవచ్చు. ఇలా చూడండి, ఇలా లైట్గా ప్రెస్ చేసి రౌండ్గా తిప్పామంటే హోల్ బాగా వచ్చేస్తుంది. చిన్న చిన్న క్రాక్లు మనం చేత్తో సరి చేసుకోవచ్చు. ఇంకా రెండోది కూడా సేమ్ ఇలాగే రెడీ చేసుకోవాలి. ఇలా పొడి పిండి పూసుకోవాలి. ఇలా లైట్గా ప్రెస్ చేసి ఇలా తిప్పామంటే మంచిగా హోల్ పడిపోతుంది ఆయిల్ పెట్టేదానికి. ఇలా క్రాక్స్ వచ్చిందని మనం చేతితో బాగా సర్వ్ చేసుకోవాలి. 2 పిండి దీపాలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటికి మనం బొట్లు పెట్టుకుందాం చూడండి. ఇలాగా ఇయర్ బడ్స్ తీసుకోవాలండి, చెవులో పెట్టుకుంటాం కదా మనం. వాటితో గంధం తీసుకొని ఇలా నీట్గా ఇలా చేస్తే చాలా బాగా వస్తాయి. చేతితో అంతగా రావండి, ఇయర్ బడ్స్తో బాగా వస్తాయి. ఇట్లా నామాలు పెట్టుకోవాలి. ఇలా నామాలు పెట్టుకొని 2 ఇలాగే రెడీ చేసుకోవాలి. 2 రెడీ చేసుకున్నామండి. ఇప్పుడు మనం పూజలోకి వెళ్ళిపోదాము. దేవుణ్ణి రెడీ చేసుకుందాం, పదండి వెళ్ళిపోదాము. ఓకేనా? చూడండి, ఇప్పుడు పిండి దీపాలు రెడీ అయిపోయాయి కదా మనం ముందు తీసుకునేటివి. ఇప్పుడు దేవుణ్ణి రెడీ చేసుకుందాం. ఎప్పుడు దేవుణ్ణి ప్లేట్లోనే పెట్టాలండి. విత్తడి కానీ వెండి కానీ కింద పెట్టకూడదు, ఆకులలో కూడా పెట్టకూడదు. బియ్యం మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి. బియ్యం ఉంటే మనకి ఇంట్లో, బియ్యం అంటే అన్నదాత కదండి, అన్నం ఎప్పుడు ఇంట్లో ఉండాలని దేవుళ్ళు ఇలా బియ్యం పెట్టుకుంటారండి. ఇదిగో చూడండి, ఇలా బియ్యంలో పెట్టుకోవాలి. అయిపోయింది, దేవుణ్ణి పెట్టేసుకున్నాం. ఇలా చేసుకోవాలి. మీరు కూడా ఇలాగే చేసుకోండి. ఎప్పుడన్నా చేయాలంటే నేను ఎలా చూపించాను అలాగా. దీపాలు ఎప్పుడు కింద కానీ బియ్యంలో కానీ పెట్టకుండా ఇలా ఇత్తడి ప్లేట్లో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే తమలపాకులో అయినా పెట్టుకోవచ్చు. ఇత్తడి ప్లేట్లు నా దగ్గర దీపాలకు సరిపడేమైనా ఉండండి, ఎక్కువ లేవు. 2 పిండి దీపాలు కానీ 5 పిండి దీపాలు కానీ 7 అయినా పెట్టచ్చండి. 7 పెట్టేవాళ్ళు శనివారం వ్రతం చేసుకుంటారు, మామూలుగా ఉండేవాళ్ళు పెట్టారు ఎక్కువ. శనివారం వ్రతం నేను ఎప్పుడు చేయలేదండి, నాకు ఎప్పుడు అంత పెద్ద కోరికలు కోరలేదు. పెద్ద కోరికలు ఉండి మనసులో చింతగా ఉండేవాళ్ళు చేసుకుంటారు, కానీ నేను ఎప్పుడు ఒకవేళ నేను చేశానంటే మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఇదిగోండి తులసిమాల అంటే మన వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టము. ఆయనకు పువ్వులు కూడా నచ్చవండి, ఎక్కువ తులసిమాల ఉంటే చాలు. మీరు ప్రతి శనివారం తులసిమాల వేసుకున్నా కూడా చాలా మంచిది. ఇప్పుడు పూలు కూడా పెట్టుకుందాము. ఇప్పుడు పిండి దీపాల్లో మనం నెయ్యి పోసుకుందామండి. నూనె వేయకూడదు, నెయ్యితోనే చేసుకోవాలి. నెయ్యితో చేసుకుంటే చాలా మంచిది, స్వామివారికి కూడా బాగా ఇష్టము నెయ్యి దీపాలంటే. ఇలా చూడండి, అదిగోండి ఒత్తులు. ఎప్పుడు 2 ఒత్తులు వేసుకోవాలండి, ఒక ఒత్తు ఎప్పుడు వేయకూడదు. అది ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా నార్మల్ వీడియో చేసినప్పుడు చెప్తాను. ఇప్పుడు అశుభం మాట్లాడకూడదండి, అందుకు చెప్పలేదు. ఇదిగోండి, ఇలాగే పిండి దీపాల్లో 2 ఒత్తులుగా వేసుకోవాలి. అటు 2 ఇటు 2 వేసుకొని లోపల ఇలా పెట్టుకోవాలి. సేమ్ నేను ఎలా చూపిస్తున్నాను అలాగే దేవుని వైపే చూడాలి ఒత్తులు, ఇటువైపు చూడకూడదు, దేవుని వైపు చూడాలి. అది మాత్రం మీరు చూసుకోవాలండి. చిన్న చిన్న పొరపాట్లు మనం చేయడం వల్ల దేవుడు మనల్ని ఏం శిక్షించడండి, కానీ తెలిసి చేయకూడదు. తెలియక చేస్తే ఏం పొరపాట్లు ఏం కాదు. ఇలా పిండి దీపాల దగ్గర కూడా ఇలా పువ్వులు పెట్టుకోవాలి. పువ్వులు పెట్టుకున్నాం కదా, అయిపోయింది. ఇప్పుడు మనము ఇట్లా ఎర్ర పూలు, పచ్చ పూలు బాగా కనబడతాయండి, అవే తెచ్చి పెట్టుకోండి. ఇప్పుడు మనం దీపాలు వెలిగించేసుకుందాము. దీపాలు వెలిగించుకునే ముందు తాంబూలం పెట్టుకుందాము. తాంబూలం పెట్టుకోవాలండి ఫస్ట్, ఎందుకంటే ప్రతి దేవునికి, ఏ దేవుడికైనా ఫస్ట్ పూలు తాంబూలం ఖచ్చితంగా పెట్టుకోవాలండి. ఇలా పూలు, తాంబూలం, పండ్లు ఏవైనా కూడా పెట్టుకుంటే చాలా మంచిది. ఇలా దీపాలు వెలిగించేసుకుందాము. నెక్స్ట్ మనము 2 దీపాలు అంటించేసుకున్న తర్వాత మనము
మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. పైన దీపాలు కూడా దేవుడి దగ్గర దీపాలు కూడా అంటించేసుకుందామండి. ఇలాగా ఇదిగోండి, ఇలా పైన దేవుడి దగ్గర దీపాలు కూడా అంటించేసాము. నెక్స్ట్ మనము అగరబత్తీలు తీసుకుందామండి. అగరబత్తీలు వెలిగించుకొని నమస్కారం చేసుకుందాం. ఎప్పుడైనా శనివారం ఇలాంటి పూజ చేసినప్పుడు గోవింద 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 హరి గోవింద ఇట్లా గోవింద నామాలు చదువుకుంటే చాలా మంచిది. గోవింద నామాలు చదువుకుంటా ఇలా పూజ చేసుకోండి. ఆయన మన బాధ మన మొర అన్నీ ఆలకిస్తాడు. గోవింద అంటే చాలండి పలుకుతాడు. ఇదిగోండి, ధూపం కూడా వేసుకుందాం. ఇంట్లో అంతా ధూపం తిప్పుకుంటే చాలా మంచిది. ఇలాగా ఈ ధూపం పట్టుకొని ప్రతి మూల వెళ్ళి తిరిగారంటే మన దగ్గర సిడి పెడి అని ఏమైనా ఉన్నాయంటే అన్నీ వెళ్ళిపోతాయి. ఎందుకంటే బయట నుంచి వచ్చేవాళ్ళు, ఇంట్లోంచి పోయేవాళ్ళు అందరూ ఉంటారు కదండి. అందుకు అవన్నీ తొలగిపోవడానికి ధూపం ఇల్లంతా వేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు హారతి టైం అండి, అయిపోయింది. స్వామివారికి హారతి ఇస్తే పూజ ముగుస్తుంది, అయిపోయింది. ఇప్పుడు మనం పైన దేవుళ్ళకి కూడా హారతి ఇచ్చేసుకుందాం. ఇలా పైన దేవుళ్ళకి హారతి ఇచ్చేసుకుందాం. మా దేవుళ్ళకి, మా విగ్రహాలకి అన్నిటికీ హారతి ఇద్దాం. ఫైనల్గా గోవిందునికి, వెంకటేశ్వర స్వామికి పూజ సమర్పయామి. శ్రీమాత్రే నమః. మా సబ్స్క్రైబర్లు కూడా అండి చల్లగా ఉండాలి. ప్లీజ్ నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా నేను కూడా నమస్కారం చేసుకున్నానండి. నేను, నా పిల్లలు, నా భర్త, మా సంసారం అంతా బాగుండాలి. హాస్టల్లో పిల్లలు కూడా బాగుండాలి. ఓకే, మా పూజ కంప్లీట్ అయిందండి. కంప్లీట్ అయిన తర్వాత ఎప్పుడైనా సరే ఏ రోజైనా పూజ కంప్లీట్ అయినాక తప్పకుండా అక్షింతలు వేయండి. దీపాలలో కానీ విగ్రహాల మీద అక్షింతలు ఖచ్చితంగా వేయండి. అక్షింతలు వేసిన తర్వాతే పూజ కంప్లీట్ అయిందని అర్థం అండి. ఇదిగోండి, శ్రీమాత్రే నమః పూజ సమర్పయామి అనుకొని ఇలా దండం పెట్టుకోండి. కావాలంటే మీరు కూడా స్వామివారి పాదాల దగ్గర అక్షింతలు పెట్టి మీ తల మీద కూడా వేసుకుంటే ఇంకా చాలా మంచిదండి. ఇప్పుడు పూలు దీపాల దగ్గర పెట్టి నమస్కారం చేసుకుందాం. ఎప్పుడు కూడా దీపాల దగ్గర పూలు పెట్టుకుంటే చాలా మంచిది. దీపాల దగ్గర పూలు, అక్షింతలు మాత్రం మర్చిపోవద్దండి. ఇదే మీకు నేను మరీ చాలా లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను ఇలా చేయాలని. ఓకే అండి, మా పూజ కంప్లీట్ అయిపోయింది. మా దేవుడికి మేము ఎలా చేసుకున్నామో చూసారు కదా, ఇలాగే మీరు చేసుకోండి. ఇలాగే ట్రై చేయండి. మీ ఇంట్లో చాలా రెస్పాన్స్ బాగుంటుంది, చాలా చేంజెస్ కూడా వస్తాయి. మీకు ఏమైనా కామెంట్లలో కావాలంటే నన్ను అడగండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. లేక ఫ్రెండ్ బాయ్.